అందరికి నమస్తే. ఒక దెబ్బ మానిపోక ముందే ఇంకొక దెబ్బ. ఇవి దెబ్బలు కూడా కావు నాకు తెలిసి. అవినీతి ఆరోపణలు కూడా కాదు నాకు తెలిసి మళ్ళీ ఇది. డైరెక్ట్‌గా అవినీతి. ఓపెన్‌గా మొన్నటిదాకా కొండా సురేఖ, వాళ్ళ బిడ్డ, డెక్కన్ సిమెంట్సు, గన్ను, రోహిన్ రెడ్డి, సుమంతు, రేవంత్ రెడ్డి అన్నీ చూసినాం. ఏమన్నా చక్కదిద్దుకుంటారేమో గవర్నమెంట్ అనుకుంటే అందరూ అనుకున్నట్లే చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు కొత్తది వచ్చింది తెర మీదకి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వీఆర్ఎస్ పెట్టుకున్నాడు. ఆయన ఇంక నేను ఉద్యోగం చేయలేను, ఇంకా ఈ గవర్నమెంట్లో భరించాలంటే 3 సంవత్సరాలు నేను భరించాలనా, నేను భరించలేను. ఏంది అంటే అక్కడ కూడా సేమ్ ఇష్యూ. జూపల్లి కృష్ణారావు వర్సెస్ రేవంత్ రెడ్డి. ఏంది అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జూపల్లి కృష్ణారావు దగ్గర ఉంది. ఆయన తెలియకుండానే దానిలో అన్ని నిర్ణయాలు జరిగిపోతున్నాయంట. అది ఆయన రేవంత్ రెడ్డిని ఏమనలేక ఈ ఐఏఎస్ ఆఫీసర్ మీద ఉగ్రరూపమో అగ్రరూపమో ఏదో రూపం ఇది కొండలకెళ్ళి నడుస్తుంది. ప్లస్ ఐఏఎస్లను ఐపీఎస్లను పనిచేస్తలేదు గవర్నమెంట్. వీళ్ళకు మొదలే పట్టు లేదు, వీళ్ళకు దాని మీద ఇంతవరకు ఏందో అవగాహన రాలేదు. ఇప్పటికి ఈ 2 సంవత్సరాల్లో ఒక్కొక్క ఐఏఎస్ 4 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ రిజ్వీ కూడా 4 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు. పోనీ ఈ రిజ్వీ 1999 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. పోనీ ఈయన మీద ఏమైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయంటే ఏం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చినాకనే జెన్కో ఈ కరెంటు డిపార్ట్మెంట్ ఉన్నాయి కదా, దానికి ఆయనను కమిషనర్ చేసినప్పుడు అసలు మామూలుగా సంబరాలు చేసుకోలే విద్యుత్ ఉద్యోగులు. అంటే మంచి ఆఫీసర్ వచ్చిండు, మాకు రిజ్వీ అయిన ఒక ఆఫీసర్ వచ్చిండు, ఇక మా దానిలో మొత్తం పారదర్శకంగా జరుగుతాయి ఏదైనా కూడా అని. లాస్ట్కి ఆయననే విసిగిపోయి నేను ఉండని, జాబ్ చేయలేను, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి రిజైన్ చేసిండు. చేస్తే మంత్రి ఏమో లేఖ రాసిండు సిఎస్కు, ఆ రాజీనామా యాక్సెప్ట్ చేయకండి అని. అప్పటికే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసేసింది రేవంత్ రెడ్డి ఆదేశాలతో. ఇదంతా చాలా లోకేలు నడుస్తున్న వ్యవహారం ఇది. అన్ని విషయాలు మాట్లాడదాం. అసలు గవర్నమెంట్లో ఏదైనా ఒక మంచి వార్త దొరుకుతుందేమో, జనాలకు పనికొచ్చే వార్త చెప్పుదామంటే దొరుకుతలేవు. కాంగ్రెస్ను మోసే పేపర్లు, కాంగ్రెస్కు అనుకూలమైన మీడియా కూడా సతమతమవుతుంది. ఈ గవర్నమెంట్ ఏదైనా మంచి చేసేదేమో జనాలకు, ఆ వార్తనే హైలైట్ చేద్దామంటే అది కూడా దొరుకుతలేదు. ఎటు తిరిగి రోజు అవినీతి ఆరోపణలు, రోజు కొట్టుకోలు తిట్టుకోలు. ఇప్పుడు పొలిటీషియన్స్ అంటే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ రేపు సెట్ చేసుకుంటారు పంపకాలు, మళ్ళీ సన్మానాలు చేసుకుంటారు, సంబరాలు చేసుకుంటారు. కానీ ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు. ఈయన అవతల రేవంత్ రెడ్డితో పడాలన్నా, అవతల జూపల్లి కృష్ణారావుతో పడాలన్నా, ఇది జరుగుతుంది గవర్నమెంట్లో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడదాం. తర్వాత షేర్ కూడా చేయండి. నాకు మీకు కనిపిస్తున్న వీళ్ళే. ఈయన రిజ్వీ 1999 బ్యాచ్. అంటే ఆల్మోస్ట్ 26 సంవత్సరాలకి ఐఏఎస్గా ఉన్నాడు. ఆయనది ఇంకొక 8 ఇయర్స్ ఉందంట ఆయన పాలన. అంటే 8 ఇయర్స్ ఉంది ఆయన పదవి. 8 ఇయర్స్ ఉన్నాగానే నేను 3 సంవత్సరాలు భరించలేనని చెప్పి రిజైన్ చేసిపోయాడు జాబ్కు. ప్రైవేట్ జాబుల్లే రిజైన్ చేస్తలేరు ఈ మధ్యకాలంలో. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు రిజైన్ చేస్తాడు? వీఆర్ఎస్ తీసుకు, అది కూడా ఆయన లేఖ రాసిండట, నేను భరించలేకపోతున్నా, ఇంకా 3 సంవత్సరాలు ఉండలేనని సిఎస్కు. ఏంటంటే వీళ్ళిద్దరు వ్యవహారం ఫస్ట్ నుంచి నడుస్తుంది గొడవ. అరే 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 ఏం అవినీతి ఏమి అవినీతి, ఏం కేసులు, అసలు వీళ్ళు మంత్రులు అయింది, ఎమ్మెల్యేలు అయింది, ఓన్లీ పంపకాలు చేసుకుంటేనా? ఏదో డబ్బులు వస్తే ఆడ నాకు తిందామనా? అసలు జనం యాంగిల్లో ఎక్కడుంది మీ పాలన? అసలు జనం కోసం పలానా మంత్రి అలిగిండనంగా మనం చూసినాం ఎప్పుడన్నా? జనం కోసం పలానా మంత్రి అధికారం నిలదీసినాక చూసినామా ఎక్కడన్నా? ఏం లేదు, రోజు ఇదే పంచాయతీ. ఆయనకు పంచాయతీ, ఈయనకు పంచాయతీ, ఈయన సెటిల్మెంట్లు, ఆయన సెటిల్మెంట్లు, నా వాటా ఏడ ఉంది, నీ వాటా ఏడ ఉంది, ఇదే పంచాయతీ సరిపోయింది. ఇప్పుడు ఏంది వీళ్ళ పంచాయతీ? ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జూపల్లి కృష్ణారావు తెలియకుండా ఇప్పుడు కాదు, స్టార్టింగ్కి వెళ్ళి జరుగుతున్నాయి. మీకు గుర్తుందా? బిర్యానీ బీర్ గుర్తుందా? కొత్త కొత్త బీర్లు, కొత్త కొత్త విస్కీలు వచ్చే ప్రయత్నం జరిగింది. జరిగితే పాపం ఈయనకు తెలియదు, జూపల్లి కృష్ణారావుకు అప్పుడు తెలియదు. తెలవడం ఏంటంటే మొత్తం గంతే. ఇప్పుడు కూడా ప్రతి క్వార్టర్ బాటిల్ మీద 3 రూపాయల నుంచి 7 రూపాయలు కమిషన్ అంట. ఎవరు తీసుకుంటున్నారు కమిషన్? మంత్రి తీసుకుంటుండా, ఆయన పైన తీసుకుంటుండా? ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అంతా రేవంత్ రెడ్డి ఫ్యామిలీ తలదూర్చిందని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోనే ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు ఆ బిర్యానీ బీర్లు, ఆ విస్కీలు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కూడా వాళ్ళే అనేది ఓపెన్గా బయటపడ్డది. జూపల్లి కృష్ణారావు ఏమన్నాడు ప్రెస్ మీట్ పెడితే? నాకు తెలియదు, నాకు తెలిసి వస్తలేవు, ఏమి కొత్తగా వస్తలేవు, నాకైతే తెలియదు అన్నాడు. ఫారెన్ పోయిండు. ఫారెన్ పోగానే ఎక్సైజ్ కమిషనర్ వేసి పడేసిండు. కొత్త బీర్లు వస్తున్నాయి, కొత్త కథలు, అంతా ఓపెన్, రేపు వచ్చే నెలకి వస్తాయి అన్నాడు. ఆయన ఫారెన్లో ఉన్న మనిషి ఉరికొచ్చాడు జూపల్లి కృష్ణారావు. ఉరికొచ్చాక మళ్ళీ ప్రెస్ మీట్లో అవును నాకు తెలియకుండా జరిగిపోయిందని చెప్పిండు డైరెక్ట్గా. అవి మొత్తం ఈ కొత్త బీర్లు ఎందుకు, అసలు ఇవన్నీ ఎందుకు, కింగ్ ఫిషర్ బీర్లు అవి కాదని చెప్పేసి కొత్త ఎందుకు తీసుకొస్తారని చెప్పేసి పెద్ద కొట్లాట అయింది, పంచాయతీ అయింది.
మొత్తం జనమంతా అవాక్కయ్యారు ఏంది ఇదంతా అని. అది తెచ్చే వరకు ఆపేసారు అది. ఇంకా అప్పటి నుంచే నడుస్తుంది గొడవ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బీర్ సీసాల మీద ప్లస్ విస్కీ సీసాల మీద క్వార్టర్ బాటిల్ నుంచి ఫుల్ బాటిల్ వరకు దాని మీద ఒకటి హోలోగ్రామ్ అని ఉంటుంది, ఒకటి వెండి కలర్ మెరుస్తుంటుంది, ప్లస్ బార్ కోడ్ ఉంటుంది. దానికోసం అని పంచాది అది ఆర్డర్ అంట, 100 కోట్ల రూపాయల టెండర్ అంట. ఇది 2013కి వెళ్ళి ఒకటే కంపెనీ చేస్తుందంట. 2022లో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మళ్ళీ టెండర్స్ వేస్తే ఒక 15 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తే అందులో కూడా ఆయననే తక్కువ టెండర్ వేస్తే మళ్ళీ ఆయనకే వచ్చిందట. వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆపేసారు. దానిలో ఇది అవినీతి జరుగుతుందని ఆపేసారు. ఓకే, ఆపేసినప్పుడు ఏం చేయాలి వీళ్ళు? మళ్ళీ టెండర్లు పిలిచి మళ్ళీ కొత్త వాళ్ళకి ఇవ్వాలి కదా. సిస్టమ్ అదే కదా. వాడు ఆ అవినీతి చేస్తున్నాడు, వాడు ఎవడో ఆ కంపెనీ వాడు ఇక్కడ ఎవరో తింటున్నారు అన్నప్పుడు, ఆఫీసర్లు తింటున్నారో పొల్యూషన్ తింటున్నారో అన్నప్పుడు ఆపి మొత్తం క్లోజ్ చేయాలి కదా. లేదు 2 నెలలు 3 నెలలు ఆపి మళ్ళీ వానికే ఇచ్చారు. అది కూడా ఈయనకు తెలియదంట, జూపల్లి కృష్ణారావుకి తెలియదంట. ఇప్పుడు ఏంది జూపల్లి కృష్ణారావు గొడవ ఏంది? ఇప్పుడు ఆ 100 కోట్ల టెండర్ ఉంది కదా, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే ఆపిర్రంట. ఈయన వాళ్ళ ఆపలే, ఈయన ఆపిండు. ఈయన ఆపి కొత్త టెండర్ పిలవాల్సిందే, ఎప్పుడు ఆయనకే ఇస్తారా? 2013 అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది. ఇది ఏంటంటే కొత్త టెండర్లు వస్తే మేము మాట్లాడుకుంటాం, మాకు తెలియకుండా ఎక్కడో పోతుంది అనేది ఈయన బాధ, జూపల్లి కృష్ణారావు బాధ. అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నా చేతిలో ఉంది కానీ నాకేం వస్తలేదు. ఇది వీళ్ళ పంచాయతీ, వీళ్ళు మన పాలకులు. అసలు ఏం జరుగుతుంది గవర్నమెంట్లో? అరే 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 రోజు రోజు లొల్లి 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 రోజు ఇదే. ఈ క్యాబినెట్ సమావేశంలో కూడా అదే పెట్టుకోండి, జనాల గురించి మీరు మాట్లాడకండి. మొన్న క్యాబినెట్ సమావేశాలు అదే పెట్టుకున్నారు కదా, నీ వాటా ఎంత నా వాటా ఎంత, అసలు ఎందుకు అలుగుతున్నారు, ఎవరి వాటా వాళ్ళకి వస్తుంటే అని. ఇవాళ క్యాబినెట్లో కూడా అదే పెట్టుకోండి, ఫస్ట్ ఎజెండా అదే పెట్టుకోండి, సెకండ్ ఎజెండా అదే పెట్టుకోండి, థర్డ్ ఎజెండా అదే పెట్టుకోండి. అది ఏంది గవర్నమెంట్ ఇది? ఒకసారి ఎవడన్నా ఒక ఆరోపణ చేస్తే ఎంబడే అరే అనవసరంగా నా మీద ఆరోపణలు వస్తున్నాయని చెప్పి సర్దుకుంటారు. ఇలా సర్దుకోవడం ఏం లేదు, ప్రతి మినిస్టర్తో గొడవ అదే. మన కొండ సురేఖ గొడవ కూడా అదే, పైసలు గొడవనే కదా. ఇప్పుడు ఇదే గొడవ ఏంటంటే జూపల్లి కృష్ణారావు తెలియకుండా రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ ఎవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం దీనిలో ఏలు పెడుతున్నారంట. నాకేం వస్తలేదు, నేను ఎక్సైజ్ శాఖ మంత్రిని, నాకేం లాభం ఉన్నాయి, ఈయన బాధ అయినది. ఇదంతా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏమైంది, ఆయన విఆర్ఎస్కు అప్లై చేసిండు, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. అంటే ఆయన ఎంతలకు ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నాడు. ఫస్ట్ రిజ్వీ రాజీనామా లేఖ ఇచ్చిండు సిఎస్కు. ఇస్తే సీఎం ఆదేశాలతోనే దాన్ని యాక్సెప్ట్ చేశారు. అది తెలియకుండానే ఈయనేం చేసిండు, ఇంకో లేఖ రాసిండు ఒక 6 పేజీలది. ఎవరికి? సిఎస్కు. అది యాక్సెప్ట్ చేయకండి అని. అప్పటికే అది యాక్సెప్ట్ అయిపోయింది. ఉన్నదే 15 మంది సీఎంతో కలిసి మినిస్టర్లు. ఈ 15 మంది మినిస్టర్లు ఏం చేస్తున్నారయ్యా అంటే ఇవే చేస్తున్నారు. నీ వాటా ఎంత, నా వాటా ఎంత, నీ సెల్మెంట్ ఏంది, నా సెల్మెంట్ ఏంది, మొన్న కొండ సురేఖ గొడవ అదే, అంతకుముందు జరిగిన గొడవలు అవే, ఇప్పుడు జరిగిన గొడవ అవే. అసలు ఏంది గవర్నమెంట్? అసలు జనం ఈసరించుకునే స్టేజ్కి వచ్చిర్రు వీళ్ళు. ఇది ఎట్లా భరించాలి 3 సంవత్సరాలు, ఎట్లా భరించాలి 4 సంవత్సరాలు జనమంతా ఆలోచన చేస్తుంటే వీళ్ళేమో ఫిక్స్ అయినట్టున్నారు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ రాదు, మనం ఎక్కడ దొరికితే అక్కడ వేసేయాలని. ఇంకా మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ రాదు, ఇప్పుడు ఏమైనా సంపాదించుకుంటేనే మళ్ళీ మనం ఎలక్షన్స్లో పోటీ చేయొచ్చు, గెలిచినా గెలవకపోయినా, ఇప్పుడే కరెక్ట్ టైం ఇది అని భావిస్తున్నారా ఈ పాలకులు? ఇంత ఓపెన్గానా, ఇంత దరిద్రంగానా? మొత్తం కమిషన్ చుట్టేనా పరిపాలన మొత్తం. అదే తెలంగాణ జనాలకు ముఖమేట చూపిస్తారు మీరు. ఎవడో ఏ ప్రతిపక్షం చేయలేదు కదా దీనిలో, మీరే కొట్టుకుంటున్నారు కదా. అంతకుముందు ఏం జరిగినా బీఆర్ఎస్ వాళ్ళు చేసిర్రు అన్నారు, అంతకుముందు ఏం జరిగినా ఇంకెవరో చేసిండ్రు అన్నారు, అంతకుముందు ఏం చేసినా సోషల్ మీడియా వాళ్ళు చేసిండ్రు అన్నారు. కానీ ఇప్పుడు మీరే కొట్లాడుతున్నారు. ఎందుకు కొట్లాడుతున్నారు అంటే పైసల కోసం, కమిషన్ల కోసం, వాటాల కోసం. నా డిపార్ట్మెంట్ నాకేం రాదా, నీ డిపార్ట్మెంట్ నీకు ఎందుకు వస్తుంది? మొన్న కొండ సురేఖ కూడా నా డిపార్ట్మెంట్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ నాది, నాకు సంబంధం లేకుండా వాళ్ళతో మీరు సెటిల్మెంట్ చేసుకొని వాళ్ళకి పర్మిషన్లు ఇస్తారు, మరి నా పరిస్థితి అయినా ఆమె గొడవ. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గొడవ. ఇక ఎంతమంది ఉన్నారో ప్రభుత్వాలు ఇట్లాంటి వాళ్ళు. అసలు ప్రతి దాంట్లో రేవంత్ రెడ్డి ఉన్నాడా? ఇదేందో ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి అని అంటే ఇదేం వ్యవహారం అర్థం కాలేదు. అంటే ప్రతి శాఖల అన్ని శాఖలకు నేనే అధిపతిని కాబట్టి అన్ని శాఖల్లో నాకే సంబంధం ఉంది, అన్ని శాఖలు నాకే కావాలని ఉందా ఏమన్నా? అసలు ముఖ్యమంత్రి పొద్దుగాలు లేస్తే నీతి వాక్యాలు మాట్లాడతాడు ఆయన, అసలు చెప్పడానికి కూడా ఏమొస్తలేదు. పొద్దుగాలు లేస్తే నీతి మాటలు మాట్లాడతాడు. ఈ పరిపాలన అధికారం చేతిలో ఉన్నప్పుడు ప్రజలకి ఏం చేద్దాం, పొద్దుగాలు లేస్తే ప్రజల కోసం ఏం చేద్దాం, దీని మీద రివ్యూలు ఉండాలి, దీని చుట్టూ పరిపాలన నడవాలి. కానీ రెండూ లేవు, దీని చుట్టూ రివ్యూలు లేవు, దీని చుట్టూ పరిపాలన లేదు, మొత్తం సంపాదన చుట్టే నడుస్తున్నది. అంటే 2 సంవత్సరాలు దాటిపోయింది, ఇక టైం లేదు, ఇంకా 3 సంవత్సరాలే ఉంది. ఎప్పుడేమైతే తెలియదు గవర్నమెంట్లో.
మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నన్ను ఎప్పుడు దింపుతారో అని రేవంత్ రెడ్డి ఫీల్ అవుతున్నాడు. నన్ను ఎప్పుడు దింపుతారో ఏం కాదు, దింపే లోపలనే మొత్తం సెటరేట్ చేసుకోవాలి. ఆయన దింపిన తర్వాత మినిస్టర్లు కూడా వీళ్ళు ఉండరు, క్యాబినెట్ మొత్తం పోతుంది, కొత్త మినిస్టర్లు వస్తారు. అప్పుడు మళ్ళీ కొంతమంది ఉండొచ్చు వీళ్ళు. కాబట్టి ఇప్పుడే మేము సెట్ చేసుకోవాలని వీళ్ళు. అరే జనం ఓట్లేసిన జనం ఏమనుకుంటారు అని అదైనా ఉండాలి కదా కనీసం. ఓట్లేసిన జనము వీళ్ళు ఏమైనా చేస్తారేమో మా కోసం, హామీలు ఇచ్చి అమలు చేస్తారేమో, ఏమైనా చేస్తారేమో, లేకపోతే రాష్ట్రాన్ని ముందుకెట్లా నడిపిస్తారేమో, ఏమైనా డెవలప్మెంట్ చేస్తారేమో, ఏమైనా రోడ్లు వేస్తారేమో, ఏమైనా కొత్త బిల్డింగులు కడతారేమో, ఓ కొత్త కంపెనీ తీసుకొచ్చి 1000 మందికి ఉద్యోగాలు ఇస్తారేమో. ఏమి లేవు ఇవి. ఈ పంచాయతీ లేదు, ఈ గొడవ లేదు. వీళ్ళ కాంపిటీషన్ అంతా కూడా డబ్బులకు కాంపిటీషనే ఉన్నది. మేము నీకెంత నాకెంత, నువ్వెంత నేనెంత, తూకిత్తా మైకిత్తా, ఇదే జరుగుతున్నది. చాలా దారుణమైన సిచ్యువేషన్. గవర్నమెంట్ ఇంత దారుణ, అసలు ఇంత శ్రీలంకలో కూడా జరిగిందో లేదో ఇంత అవినీతి. ఇట్లా చేస్తే ఇక రాష్ట్రం సంకనాకి పోకపోతే ఏమవుతుంది, ఏడ బాగుపడుతుంది? అరే అప్పులు పుడతలేవు రాష్ట్రానికి, రాష్ట్రం వల్ల ఇన్కమ్ లేదు, కానీ వీళ్ళు మాత్రం ఇన్కమ్ పెంచుకునే ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు మాత్రం ఇన్కమ్ కావాలి, వీళ్ళకి మాత్రం ఫుల్ ఇన్కమ్ కావాలి. అది కొంచెమన్నా సిగ్గు కాదా? అవుతుంది కదా మనకైతే. ఎవడన్నా మనం ఒక మాట అంటే ఏమనిపిస్తాం మనకు, చల్ ఈ పంప పోలీస్ స్టేషన్కు మాట్లాడతాం కదా. మరి వీళ్ళకి ఎందుకు ఏమనిపిస్తలేదు? మీరు గవర్నమెంట్ ఉన్నది మీరే ఇట్లా కమిషన్ల కోసము వాటాల కోసం తెగబడితే అసలు రాష్ట్రం ఏమవుతుంది, జనం ఏమవుతారు, ప్రజలేం కావాలి? మీ చేతిలో ఉంది అధికారము, మీరు ఏదైనా జనాలకు మంచి చేయాలి, మీ బాధ్యత అది. ఓట్లేసిన జనాలకి అరే మార్పు 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 అంటే ఇది ఏదో మార్పు వచ్చేస్తుంది మొత్తం అనుకుంటే, ఈ మార్పు ఏంది? ఈ మార్పుని ఎవడన్నా స్వీకరిస్తాడా? ఇట్లాంటి మార్పు కోరుకున్నారు తెలంగాణ ప్రజలు. మీరు మంచి చేయాలి, కేసీఆర్ కన్నా మంచి చేయాలని కదా మీకు ఓటేసింది. మీరు మంచి చేస్తే అసలు జనం కేసీఆర్ కూడా గుర్తు చేసుకోరు. కానీ మీరు చేసే ఇట్లాంటి చవట పనులతోన అందరు కేసీఆర్ కేసీఆర్ అంటున్నారు మళ్ళీ. అది అసలు పొందన లేదు. వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చేస్తున్న పనులకి ఎక్కడ పొందన లేదు. బట్ ఎనీవే తెలంగాణ ప్రజలు చాలా ఓకప్ కావాలి, చాలా చైతన్యం కావాలి. వీళ్ళు చేసే పనులను ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. వీళ్ళ కథలేంది, వీళ్ళ కార్ఖానాలు ఏంది, వీళ్ళ కమిషన్లు ఏంది, అసలు సిగ్గుమాలిన చర్యలా కనిపిస్తుంది నాకైతే. ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా ఎవడైనా రాయి చేస్తాడేమో అని చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవడైనా రాయి చేస్తాడేమో, ఏం చేయకపోయినా రాళ్ళు పడతాయేమో, మనం జాగ్రత్తగా ఉండాలని ఉంటారు. వీళ్ళు అట్లేం లేదు, ఎవడైనా రాలేసుకొని మా పని మేము చేసుకుంటాం. ఏమైపోతుంది తెలంగాణ? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.